శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాం. ఈరోజు నక్షత్రము రాసుల యొక్క బలం ద్వారా 9 గ్రహాల యొక్క నక్షత్ర ఫలితాన్ని ప్రకారం ఈరోజు ఒక శుభదినంగా ఉండబోతుంది. చిరునవ్వుతో ఆత్మీయులతో సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు తుది నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు హోమాలు అన్నీ కూడా చాలా బలంగా జరిగినప్పుడే విద్య విషయంలో బలం రావస్తుంది. వివాహం అయితే కుటుంబానికి సంతోషం ఏర్పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని సందర్భాలలో చాలా వేగంగా జరగలేక చాలా బాధలు పడిన రాశుల్లో తులారాశి అధికారంగా చెప్పబడుతుంది. ఎందుకంటే తులారాశికి అష్టమ గురువు వివాహం కానీ పుత్ర సంతాన యోగం కానీ సంపద విషయంలో కానీ కలిసి రాకుండా చాలా బాధలు పడ్డారు. 1 సంవత్సర కాలం చాలా అంటే కొద్దిమందికి చాలా తీవ్రంగా కనబడి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొద్దిమందికి ఏదో దాన్ని దాటుకొని వెళ్ళడం, కష్టాన్ని జీర్ణించుకొని వెళ్ళడానికి కొద్దిమంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి పర్వాలేదులే, ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటారు. కానీ కష్టపడిన వాడికి, గాయం కలిగిన వాడికి, బాధల్లో ఉన్నవాడికి తెలుస్తూ ఎంత ఇబ్బందికరం జరిగినదని. అందుకే చెప్తున్నాను, ఈ నెలలో శుభగ్రహాధిపతి అయిన మన గురు గ్రహాధిపతి 9వ స్థానానికి రావడం తులారాశి వారు అన్ని విజయం వైపే కైవసం చేసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ తులారాశి వారికి ఈరోజు గోచార ఫలితాల్లో కూడా ఈరోజు శుభదినం ప్రకారం బుధవారం విద్య విషయాల్లో విజయం, ఉద్యోగ విషయాల్లో విజయం, అలాగే సంపదపరమైన విషయాల్లో కూడా మంచి జరుగుతుంది. కొద్దిమందికి జరగలేదు, నిరాశ కలిగించిన వాళ్ళు రేపటి రోజు కూడా ఉంటాయి. దాంట్లో నక్షత్ర ఫలితాల ప్రకారం ఉంటుంది. మీ యొక్క రాశి చక్రంలో ఉన్న గ్రహాలకి మళ్ళీ మహాదశలకి కొద్దిమందికి తటస్థం కూడా ఉంటుంది. ఆలోచిస్తాం. గోచారం అనేది గురుగ్రహాన్ని బట్టి మార్పు కలగబోతుంది. మీ జీవితమే మార్పు కనబడబోతుంది. సంతోషమైన అడుగులు వేస్తారు. ప్రేమలో ఈరోజు విజయం కలుగుతుంది. సంపదపరమైన ఎదురు చూడని విజయం మీకు కలుగుతుంది. అలాగే ఉద్యోగరీతిగా అవకాశం కలిగిస్తుంది. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు.